వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టామనే ఆనందం ఆవిరైపోతుంది. కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుంది. తప్పదన్నట్లు సీటిస్తే బీజేపీ బలోపేతం కావడాన్ని తమ్ములు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి ప్రభంజనంలో ట్రెండ్ వర్కౌట్ అయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం సెట్ కావడం లేదా? వైసీపీ అడ్డాలో పాగా వేసిన కూటమి నేతల రూటెటు? గడప గడపలో కూటమి కొత్త ఒరవడి సృష్టించింది. గతానికి భిన్నంగా రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సఖ్యతతో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక ఏపీలో కొత్త రాజకీయానికి తెరలేపింది. గతానికి భిన్నంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార పక్ష కూటమి రాష్ట్రంలో అభివృద్ధి దిశగా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ముందుకెడుతుంటే కడప జిల్లాలో ఆ పార్టీల అధ్యక్షుల మధ్య సఖ్యత కొరవడిందనే మాట బాహాటంగానే వినిపిస్తోంది. గ్రామాల నుంచి అమరావతి దాకా కూటమి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాల్సిన కడప నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. వైసీపీ అడ్డాలో పాగా వేసిన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కూటమి పార్టీల క్యాడర్ డీలా పడుతుంది. కడప జిల్లా అభివృద్ధిపై ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా కూటమి పార్టీల సమీక్షా సమావేశం జరగలేదు. కూటమిలో సైలెంట్ గా నడుస్తున్న ఆధిపత్య పోరే దీనికి కారణమనే చర్చ మొదలైంది. కడప జిల్లాలో 7 స్థానాల్లో 5 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇన్నేళ్ల తమ ఆధిపత్యానికి కూటమి గండి కొట్టడంతో ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు వైసీపీ. వైసీపీ అడ్డాలో విజయంతో మరింత బలపడాల్సిన కూటమి నేతలు సమన్వయ లోపంతో ఎవరి దారి వారిదన్నట్టు ఉంటున్నారు. బీజేపీ, జనసేన జిల్లా అధ్యక్షులు లేకుండా టీడీపీనే సొంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంతో కూటమిలో అలజడి మొదలైందంటున్నారు. కడప జిల్లా బీజేపీ కొత్త అధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రమాణ స్వీకారానికి మంత్రి సత్యకుమార్ రావడంతో బీజేపీ క్యాడర్ కొత్త జోష్ కనిపించింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగడంతో బీజేపీ శ్రేణుల్లో ఐక్యత కనిపించింది. అయితే వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారానికి టీడీపీ, జనసేన పార్టీల తరపున జిల్లా అధ్యక్షులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం వెళ్లింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యక్రమానికి హాజరు కాకపోవడం బీజేపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది. కడప జిల్లాలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య అగాధం ఏర్పడేలా ఉందంటున్నారు. కడప జిల్లాలో బీజేపీకి గత ఎన్నికల్లో తొలి విజయాన్ని అందించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. 10 నెలల కాలంలోనే కడప జిల్లాలో పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. దీనికి తోడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి కడప పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న అన్ని సెగ్మెంట్లలో పర్యటిస్తూ బీజేపీ శ్రేణులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీని విస్తరించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారట వెంకట సుబ్బారెడ్డి. జిల్లాలో గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై జిల్లా యంత్రాంగానికి, సీఎంఓకి ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిత్యం కూటమి పార్టీలతో చర్చిస్తూ అందరితో టచ్లో ఉంటున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు. అయితే టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో వెంకట సుబ్బారెడ్డికి కనీసం ప్రోటోకాల్ దక్కడం లేదని కమలం పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్ట పర్యటనకు వచ్చిన సమయంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం లేదంటున్నారు. కడప ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు స్వాగతం తెలిపేందుకు ప్రోటోకాల్ ప్రకారం బీజేపీ జిల్లా అధ్యక్షుడికి స్థానం ఇవ్వకపోవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ రమేష్ నాయుడు ఒంటిమిట్ట పర్యటనలో చంద్రబాబు వెంట ఉన్నారు. కానీ కూటమిలో భాగమైన పార్టీ జిల్లా అధ్యక్షుడిని టీడీపీ గుర్తించకపోవడం కొత్త చర్చకు తావిస్తోంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంతో కడప జిల్లాలో బీజేపీ బలపడేందుకు అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడప జిల్లాలో సైలెంట్ గా విస్తరించేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 3 పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెడుతుంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం కూటమి పార్టీల అధ్యక్షుల మధ్య సఖ్యత లేకుండా పోయింది. కడపలో వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టడంలో సక్సెస్ అయిన కూటమి పార్టీలు కలిసి అడుగు వేయలేకపోతున్నాయి.
వైఎస్ జగన్ ఇలాకలో బలపడాలనుకుంటున్న కూటమి పార్టీల అధినేతలు కడపలో పార్టీ నేతల మధ్య సమన్వయానికి ఏం చేస్తారో మరి